అంటే ఈ ఇన్ని మీ మీటింగ్స్లో ఏదైనా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ అస్? లేకపోతే మిమ్మల్ని ఏమైనా కోప్పడడం లేకపోతే అలాంటివి లేదు, అంటే నథింగ్ రియల్లీ. ఆయన ఈజ్ బికేమ్ లైక్ ఒక ఎప్పటి నుంచో తెలిసి ఒకే సినిమా చేసాము, ఓన్లీ ఇంతవరకు 4 పాటలే చేసాము. 4 పాటలే చేసి ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్, ఒక ఫాదర్ ఫిగర్, ఫ్రెండ్ ఫిగర్ యాక్చువల్లీ. ఆయన ఎప్పుడు పెద్దలాగా ఫాదర్ లాగా ఎప్పుడు ఆలోచించేవాళ్ళు కదా. జస్ట్ ఏదన్నా తెలుసుకోవాలన్నా ఏదన్నా మాట్లాడుకోవాలన్నా జస్ట్ ఫ్రెండ్ లాగానే మాట్లాడేవారు, విచ్ ఇస్ హిస్ గ్రేట్నెస్. ఒక 5వ పాట ఉండే సార్, విచ్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. సో ముందు 2 పాటలు అనుకుని వెళ్ళాము, దాని తర్వాత 2 4 అయింది. మహానటి టైటిల్ ట్రాక్ శాస్త్రి గారు, రామ్జోగి శాస్త్రి గారు రాశారు. సో అది కూడా నేనే రాస్తానయ్యా అన్నారు. సరేలే నేను మాట్లాడతా శాస్త్రి గారితో, రామ్జోగి గారితో మాట్లాడి శాస్త్రి గారు వినిపించి సార్కి వినిపించి ఓకే బాగానే రాస్తారు అన్నట్టు ఓకే చేయించుకొని, అంటే హీ టుక్ దిస్ ప్రాజెక్ట్ అపాన్ హిమ్సెల్ఫ్ చాలా మటుకు. అంటే ఆ లిరిక్స్ ఆయన వినే అవసరం లేదు, కానీ విని ఆయన వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. సో ఒక సిచ్యువేషన్ ఉండే, అది ట్యూన్ సరిగ్గా రాలేదు, ఓకే అవ్వలేదు, కానీ మీకు ముందిచ్చిన ట్యూన్ లాస్ట్ మినిట్లో ఓకే అనుకున్నాను. అండ్ చాలా లాస్ట్ మినిట్లో మేబీ ఒక 2 వారాలు కూడా లేదు రిలీజ్కి, అప్పుడు ఇది చేయాలి సార్ అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ట్యూన్ ఇది సార్, అండ్ ఎడిట్ కూడా చూపించాను. ఎడిట్ కూడా ఇది సార్, ఇలా వస్తుంది, ఇట్స్ లైక్ అ హోల్ రీక్యాప్, ఒక రకంగా ఒక రీక్యాప్ ఆఫ్ దిస్ లైఫ్ ఆఫ్ దిస్ మూవీ, ఇలా ఉండాలన్నారు. ఓకే చాలా పెద్ద పాట, ఇప్పుడు ఎలా నీకు ఎప్పుడు దాకా కావాలి అంతా అనుకుని, సరే చూస్తాము, ఒక 2-3 రోజుల్లో ట్రై చేస్తా అని చెప్పి వెళ్ళిపోమన్నారు. నేను ఆల్మోస్ట్ జస్ట్ రూమ్ బయటికి వెళ్ళాను, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళానో తెలీదు, అంత లోపల మళ్ళీ పిలిచి వచ్చి కూర్చో, నువ్వు వెళ్తే అవ్వదు, ఇది నువ్వు వెళ్తే అవ్వదు, కూర్చో అని చెప్పి ఆ రోజు రాత్రి అంతా కూర్చున్నాను సార్. మేబీ ఒక 7 or 8 స్టార్ట్ చేసి నాన్ స్టాప్. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చేశాను. నేను చేసేది ఓన్లీ ప్లే పాజ్ నొక్కడం. బేసిక్లీ అక్కడ ఒక ప్లే నొక్కి ఆ పాట అయిపోయిందో పాజ్ నొక్కి సార్ ఆలోచించుకొని ఆయన టేబుల్ మీద రిథమ్ కొట్టుకుంటూ ఆయన మళ్ళీ రివైండ్ పాజ్ అది ఒక పొద్దున ఒక 2 o'clock వరకు చేశారు, అంటే నాన్ స్టాప్ ఒకే సిట్టింగ్లో. యూజువలీ ఆయన కొంచెం హెల్త్ పరంగానో వాట్ ఎవర్ హీ యూస్ టు రిటైర్ ఆఫ్ బై 9 o'clock 10 o'clock ఇంటికి వెళ్ళిపోయేవారు. బట్ జస్ట్ ఫర్ దిస్ సాంగ్, ఎందుకంటే టైం లేదనో రికార్డింగ్ చేయాలనో వాట్ ఎవర్, హీ పర్సనల్గా తీసుకొని గెలుపులేని సమరం రాశారు సార్ ఆన్ 1 sitting, అండ్ దట్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఆ లిరిక్స్ వాట్ ఎవర్, ఆయన ఒక 4-5 hours నాన్ స్టాప్ కూర్చుని రాసేసి, అండ్ ఇట్ వాజ్ ఆల్ పర్ఫెక్ట్. ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ మోర్ దెన్ వాట్ ఐ కుడ్ ఇమాజిన్. అండ్ అది ఎప్పటికీ నాకు ఒక అన్ఫర్గెటబుల్ మెమరీలా ఉంటుంది. అంటే ఆయన ఏదో రాసి నన్ను పిలిచి మనం కూర్చొని, అది వేరే లెక్క. ఆయన జీనియస్ లైవ్గా చూసి ఎలా వర్కౌట్ అవుతుందని చూడటం అనేది ఒక బ్లెస్సింగ్. అండ్ ఆయన ఏదో రాస్తుంటారు, అక్కడ పక్కకి వెళ్తారు, నేను బాల్కనీకి వెళ్తాను, ఇటు అలా తిరగడం అంతా, దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. అండ్ దట్ వాజ్ ద మూవీ, నాకు ఆ పాట ఈజ్ వాట్ మేడ్ ద మూవీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ ద ఎండ్, ద లాస్ట్ 10 minutes ఆఫ్ ద మూవీ. ఎప్పుడు ఆడియోలో పెట్టలేదు కదా, ఆడియో అంటే ఇంక అన్ని యూట్యూబే కదా సార్. సో ఐ థింక్ ఆ పాట రిలీజ్ రోజున, కరెక్ట్. ఐ థింక్ ఆ పాట రాసింది ఆడియో ఒక రోజు ముందు ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆ రికార్డింగ్ అండ్ ఆల్ ఇట్ కేమ్ అవుట్ ఆన్ యూట్యూబ్ కొంచెం లేట్గా వచ్చింది. ఆడియో లాంచ్ లో ఐ థింక్ ఆ పాట లేదనుకుంటా, చివరికి మిగిలేదు ఉండే, ఈ పాట లేకుండే. యా, దట్ విల్ బి ద లాస్ట్ వన్. ఈ గెలుపులేని సమరం బికేమ్ లైక్ మచ్ బిగ్గర్, మోర్ ఇంపార్టెంట్ సాంగ్ ఇన్ అ వే. ఇట్ ఓవర్ షాడోడ్ చివరికి మిగిలేదు. యాక్చువల్గా మీరు మీ స్టోరీ మొత్తాన్ని ఆయన చివరిన 3 లైన్లో చెప్పేస్తారు. నరనరాలలోన విషమైంది ప్రేమ, చివరికి మిగిలేది ఇదే అయితే విధిరాత తప్పించతరవా. యాక్చువల్గా చివరికి మిగిలేది పాటలో ఉన్న భావం వేరు, ఈ భావం వేరు.
అది వాస్తవ జీవితానికి అంటే ఇది డెస్టినీ ఎలా ఉంది అనేది. అవును. అండ్ సార్ కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగా అనుకునే చాలా మాట్లాడుకుని లైఫ్ గురించి, ఓన్లీ సావిత్రి గారి గురించి కాకుండా లైఫ్ గురించి, ఫిలాసఫీ గురించి ఏదేదో మాట్లాడుకొని సరే నువ్వు వెళ్ళంటారు, మళ్ళీ వస్తారు. సో ఎందుకంటే ఇంత సెలబ్రేటెడ్ లైఫ్, ఇలాంటి లైఫ్ కానీ ఇలా ఎండ్ అయింది, కానీ విక్టోరియస్గా రాయాలి పాటని. సో అన్ని ఇమోషన్స్, అన్ని హైస్ లోస్, మరీ ఒక డిప్రెసింగ్ లాగా అలా కాకుండా ఎలాగైనా ఇదొక, సో ఆ బ్యాలెన్స్ కావాలి అని డిస్కషన్ పెట్టుకున్నాం, కానీ ఆ బ్యాలెన్స్ ఆయనే తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు కానీ ఈ సినిమా అయిన తర్వాత మీరు కలిసి చూసారా, శాస్త్రి గారితో కలిసి చూసారా? యా అండ్ ఫస్ట్ డెఫినెట్లీ ఇంకొక మెమరీ ఏంటంటే రిలీజ్ రోజు ముందు వాట్ ఎవర్ ఏదో ప్రీమియర్లో ఏదో అయ్యాయి, పనుకొని లేచి ఫస్ట్ కాల్ నాకు శాస్త్రి గారే చేశారు. ఆయనకి అమెరికా షోల నుంచి ఎవరో ఫోన్ చేసి మాట్లాడారనమాట. మాట్లాడి ఆయనే ఫస్ట్ నాకు కాల్ చేసి ఎంత ఎక్సైటెడ్, ఆయన దాంట్లోనే ఎంత ఎక్సైటెడ్గా కాల్ చేసి సూపర్ హిట్ అంటయ్యా, ఏం చేస్తావు అందరు నా గురించే, అంటే అందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు సినిమా గురించి, ఏం చేసావు అన్నట్టు కాల్ చేశారు పొద్దున. సో ఫస్ట్ ఆయనే చెప్పింది ఈ సినిమా వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది, హిట్ అయింది అని. అంతవరకు మాకు ఒక భయం, డెఫినెట్లీ పెట్టిన బడ్జెట్ ఒక భయం, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ సావిత్రి గారి స్టోరీ ఎవరు ముట్టుకోమన్నారు అయ్యా అని ఎవరన్నా అంటారేమో అని ఒక భయం ఉంటుంది. సో అది పోయింది. ఫస్ట్ సార్ ఫోన్ కాల్తో పోయి ఓకే సరే ఏదో ఓకే బాగానే తీసామనుకుంటా అని చెప్పి బయలుదేరాం ఆ రోజు. దట్ వాజ్. సో ఆయన చూపించారు సినిమా? అఫ్ కోర్స్ ఆయన చూసారు, ఆయన ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళారు, ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకున్నాం చాలాసార్లు. సో ఆయన చాలాసార్లు అన్నారు ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీ, ఉత్సాహం ఆర్ పాజిటివిటీ నాకు ఇంకో 10 ఏళ్ళు రాయాలనిపిస్తుంది. ఇది ఎంతమంది లిరికల్ గురించి మాట్లాడుతున్నారు, పాటల గురించి మాట్లాడుతున్నారు ఈ సినిమాలో. అది అలా ఊరికే మార్కెటింగ్ గిమిక్స్ అయిపోయింది పాటలు. ఇలా సినిమాలో భాగమయ్యి చాలా రోజులు అయింది. సో అది దీనివల్ల నాకు ఇంత ఉత్సాహం వచ్చిందని చాలాసార్లు చెప్పారు బేసిక్. అండ్ ఆబ్వియస్లీ నాకు ఇంకొక సినిమాతో ఆయనతో పనిచేసే అదృష్టం లేదు, బట్ ఒక్కటి ఉంది, ఇలాంటి సినిమా అదే రాసిపెట్టుంది అంటారు కదా, అట్లీస్ట్ మహానటి తోటి ఇంత క్లోజ్గా ఒకటి చేసిన ఆణిముత్యం కదండి. ఒక్కటి చేసే అదృష్టం ఉండే, ఒక సినిమాకి 5 పాటలతో పనిచేసే అదృష్టం ఉండే. ఆణిముత్యాలే మళ్ళీ మామూలు కాదు, ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పలేము. సాంగ్ ఇస్ వర్త్ అది ఇందాకలా చెప్పినట్టుగా అజరామరంగా నిలిచి ఆవిడ కీర్తిలాగానే, సావిత్రి గారి కీర్తిలాగానే ఆ సినిమాలో పాటలు కూడా అంత. అంటే మేబీ మేము అదే కొన్ని ఇంకా ఈ ఫేట్ లాజిక్లోకి వెళ్ళిపోతే కొన్ని మేబీ సావిత్రి గారే నా పాటలు ఈయనే రాయాలి అనుకొని రాయిపించుకున్నారని కూడా అనుకోవచ్చు. మరి శాస్త్రి గారే సావిత్రి గారికి ఏదో అలా ఉండొచ్చు, కొన్ని సినిమాలకి కలిసి వస్తాయి, కుదురుతాయి. ఎక్కువ క్రెడిట్ మనం తీసుకోవాలనుకున్న మనకు పొందదు బేసిక్లీ. ఎక్సలెంట్ సార్. అయితే చివరిగా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇట్స్ ఎ జర్నీ బేసికల్లీ, మీరు షార్ట్ అండ్ స్వీట్ జర్నీ అని చెప్పొచ్చు మీది శాస్త్రి గారితో. సో ఇప్పుడు మీరు చేసే సినిమాలకి మీ అప్రోచ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే టువర్డ్స్ ఈ సాహిత్యం, పాటలు. అంటే శాస్త్రి గారు ఎనీ గ్రేట్ ఆర్టిస్ట్తో పనిచేసినప్పుడు మనకు ఫండమెంటల్గా ఏదో కొన్ని చేంజ్ అవుతాయేమో, కొంచెం బెటర్ అవుతుందో, కొంచెం అండర్స్టాండింగ్ వస్తుందో. సో అది డెఫినెట్లీ ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి నిమిషం వుడ్ హ్యావ్ హెల్ప్ మీ బికమ్ అ బెటర్ డైరెక్టర్ ఇన్ సమ్ వే. బట్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల్లో ఆయన లేరు అన్న ఒక బాధ, ఒక కొరత, ఒక వెలితి ఉంటుంది డెఫినెట్లీ. ఒక చిన్న ఎంప్టీనెస్. ఇప్పుడు అంటే సడన్లీ ఒక పెద్ద డెజర్ట్ ఎక్కడికో వెళ్తున్నాము, ఆయన దారి చూపించడానికి లేరు బేసిక్లీ ఇప్పుడు. సో దట్ ఈస్ అదొక్కటి
అది ఒకటి పర్సనల్ సెల్ఫిష్ మిస్సింగ్ అంటే జస్ట్ పాటల విషయంలోనేనా లేకపోతే అదే ఓవరాల్గా ఆ స్టోరీని డ్రైవ్ చేయడంలో? అదే అంటున్నా. ఐ థింక్ పాటలు స్టోరీ అనేది వెళితే ఒక సెల్ఫిష్ మిస్సింగ్ డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక మాస్టర్ లాంటి ఒక పర్సనాలిటీ లేరని ఒక మిస్సింగ్ డెఫినెట్లీ పర్సనల్ మిస్సింగ్ అది. బట్ అది కాకపోయినా ఐ థింక్ జస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ ఫ్రెండ్ ఆయన దగ్గరికి, అంటే శాస్త్రి గారు లాంటి వాళ్ళు దే హ్యావ్ అ డైరెక్ట్ కనెక్షన్ ఐ ఫీల్ టు ఒక దేవుడు అనుకోండి, సూపర్ కాన్షియస్నెస్ అనుకోండి, ఏదో అనుకోండి, దే హ్యావ్ అ కనెక్షన్. అందుకే వాళ్ళు అంత హ్యాపీగా ఒక గ్రేట్ స్టఫ్ డౌన్లోడ్ చేయగలుగుతారు. సో వాళ్ళతోటి స్పెండ్ చేసిన కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మనకు కూడా కనిపిస్తుంది కొంచెం. సో అలాంటి ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఐ థింక్ సినిమాలు, పాటలు అన్నీ పక్కన పెట్టినా అది ఒక అనాథ అయిపోయిన ఒక ఫీలింగ్ ఉంటుంది. వెరీ ట్రూ అండి. వాట్ ఐ కెన్ యాక్చువల్లీ కోరిలేట్ మై ఫీలింగ్స్ విత్ యూ. బేసికల్లీ ఆయనతో వర్క్ రిలేటెడ్ రిలేషన్షిప్ ఒకటైతే ఆయన నుంచి నేర్చుకున్నాము, లేకపోతే ఆయనతో స్పెండ్ చేసి మనం మోటివేట్ అయ్యాము. ఇప్పుడు మనకి బోల్డ్ మీరు అన్నట్టు ఇందాక చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడిపోయి ఏదో బ్రహ్మాండం బద్దలు ఏం అవ్వదు, యాక్చువల్గా ఏమవ్వదు ఆయన దగ్గరికి వెళ్తే అంతే ఉంటుంది. వెరీ ట్రూ. బట్ హోప్ఫుల్లీ ఆయన మనకి ఇచ్చిన పాటలు మనకి పర్సనల్గా యాక్చువల్గా మీ ఇలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అదృష్టం ఉంది ఆయనతో గడిపిన అదృష్టాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందుకు సాగాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విన్ గారు. సో నైస్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. Hopefully we'll get the same kind of output for your next project. Obviously Thanks. he'll be there with you, guiding you. Ante has to be there. Has to be there. Blessings ante And guidance. Jagamanta Kutumbam వచ్చినందుకు, మీ టైం ఇచ్చినందుకు, Definitely sir. మంచి జర్నీని మాతో షేర్ చేసుకోండి. Thanks andi. Anything that you would like to? Nothing andi. నేను అంత నాట్ వెరీ ఎలోక్వెంట్ ఇన్ స్పీకింగ్, అంత గొప్పగా ఏం మాట్లాడలేను. బట్ I just really thank you for giving me a chance to remember sir again. Ante మీరు గొప్పగా మాట్లాడక్కర్లేదండి, మనసుతో మాట్లాడితే చాలు. That's what you did, I think. Thanks sir. And thank you. Thanks sir. థ్యాంక్ యూ అశ్విన్ గారు ఫర్ యువర్ లవ్లీ టైమ్. అండ్ ఐ డ్రీమ్ మీడియా సమర్పిస్తున్న సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమంలో పాల్గొని మనతో ఆయన అనుభవాలని, శాస్త్రి గారితో ఆయనకున్న అనుబంధాన్ని మనతో పంచుకున్నటువంటి దర్శకులు శ్రీ నాగ అశ్విన్ గారికి ధన్యవాదాలు చెప్తూ, సీతారాం శాస్త్రి గారి తనయులైనటువంటి రాజా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నాగ అశ్విన్ గారికి వారు ఒక చిన్న కానుకని, జ్ఞాపికని బహుకరిస్తారు. సో దిస్ ఈస్ వెరీ వాల్యుబుల్. We think it's valuable for you too, because మహానుభావుడి కార్యక్రమంలో మనం అందరం పార్ట్ అయినందుకు. And once again, thank you so much.